హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్. కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యే వారికి సెంట్రల్ గవర్నమెంట్ మంచి స్కీమ్ తీసుకొచ్చిందండి. ఆ స్కీమ్ పేరు పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఈ స్కీమ్ బోత్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీస్ ఇద్దరికి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తుందండి. ఫస్ట్ ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆ ఎంప్లాయీ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 ఆగస్ట్ 2025లో జాయిన్ అయి ఉండాలండి. అలాగే ఫస్ట్ టైం ఈపీఎఫ్ సైట్లో రిజిస్టర్ అవ్వాలి. మీరు ప్రీవియస్గా జాబ్ చేశాను బట్ మీ ఎంప్లాయర్ మీకు పిఎఫ్ పే చేయలేదంటే వారు కూడా ఎలిజిబుల్ అండి. ఇప్పుడు ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 ఆగస్ట్ 2025లో న్యూ ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అయితే ఓకే, ఎంత ఇన్సెంటివ్ ఇస్తారంటే ఈపీఎఫ్ వేజెస్ అప్ టు 15,000 వరకు ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ 12,000 శాలరీ ఇస్తున్నారు, మీకు 12,000 ఇన్సెంటివ్ ఇస్తారండి. 30,000 శాలరీ ఇస్తున్నారు అనుకోండి, 15,000 మాత్రమే ఇన్సెంటివ్గా ఇస్తారండి. మ్యాక్సిమం లిమిట్ 15,000. ఈ ఇన్సెంటివ్స్ 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారండి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్టర్ 6 months ఆఫ్ సర్వీస్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్టర్ 12 months ఆఫ్ సర్వీస్ ఇస్తారండి. నెక్స్ట్ ఎంప్లాయర్ విషయానికి వస్తే న్యూ ఎంప్లాయ్కి ఎంత శాలరీ ఇస్తారో దాని మీద ఆధారపడి ఉంటుందండి. శాలరీ అప్ టు 10,000 అయితే 1,000 పర్ మంత్, 10,000 to 20,000 అయితే 2,000 పర్ మంత్, 20,000 to 30,000 అయితే 3,000 పర్ మంత్ ఇస్తారండి. అప్ టు 2 years వరకు ఇస్తారండి. అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అయితే 4 years వరకు ఇస్తారండి. కొత్తగా ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అయ్యే వారికి ఈ స్కీమ్ యూస్ చేసుకోండి. ఉంటాను, బాయ్.